Good evening, everyone. Before starting today's Hindu analysis, let me make a small announcement. LTX classes వాళ్ళు యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ తీసుకుంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది లభిస్తుంది. బ్యాచెస్ అనేవి 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో మన ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుంది అంటే ఎంబీపీ కాలనీ వైజాగ్లో ఉండడం అనేది జరిగింది. సో చక్కగా జాయిన్ అవ్వండి. సురేష్ సార్ గైడెన్స్ ఉంటుంది, మేము కూడా అక్కడ అందుబాటులో ఉంటాను. సో అండ్ నారాయణమూర్తి సార్ కూడా అందుబాటులో ఉంటారు. మనది ఇన్ హౌస్ ఫ్యాకల్టీ అండి. ఎక్కడి నుంచో వచ్చి టకటక సిలబస్ కంప్లీట్ చేసి వారం రోజుల్లో వెళ్ళిపోవడాలు మనకి జరగవు, మన ఇన్స్టిట్యూట్లో అలా ఉండదు. సో మీ తాలూకా ప్రిపరేషన్ అయినంత కాలం పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ మాకు తప్పకుండా మీకు ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎవర్ అలా వెళ్తూనే ఉంటుంది. అర్థమైందా? సో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందుకే ఇస్తున్నాము. సో చక్కగా మీరు జాయిన్ అవ్వడం అనేది చేయండి. సో ఫీజు ఎంతండి అంటే 60,000 రూపాయలు. 60,000 రూపాయలు కూడా మీరు ఒక్కసారి కట్టక్కర్లేదమ్మా. నెలకి 5,000 చొప్పున 12 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టుకోవచ్చు. 60,000 రూపాయలకి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. దానితో పాటు మీకు ఒకవేళ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా కంప్లీట్ చేయడానికి మీరు వేరే దగ్గరికి పరిగెత్తనక్కర్లేదు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మన దగ్గరే చక్కగా కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. మనమే కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అంటే మీరు ఆన్లైన్ జాయిన్ అవ్వాలన్నా ఇదే నెంబర్. సో ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. అర్థమైందా? సో మా గైడెన్స్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సో మమ్మల్ని నమ్మితే చక్కగా జాయిన్ అవ్వండి. సో మీకైతే తప్పకుండా 100% న్యాయం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ అవర్ ప్రామిస్. మన అమ్మ భాషలో, మన తెలుగు భాషలో చక్కగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? పర్సనల్ గైడెన్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ గురించి ఒకసారి మాట్లాడదాం. చూడండి, యూపీఎస్సీ ఆన్లైన్ క్లాస్ కూడా మీకు చక్కగా చాలా తక్కువ కాస్ట్కి దొరకడం అనేది జరుగుతుంది. ఎంత అమ్మా అంటే కేవలం 50,000 రూపాయలు. 50,000 రూపాయలు కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో మీరు 50,000 రూపాయలు కూడా నెలకి 5,000 చొప్పున 12 ఇన్స్టాల్మెంట్లో మీరు చక్కగా కట్టుకోవచ్చు. ఎక్కడున్నా చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ బేసిక్స్, వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో మీకు దీనికి కూడా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా కాంప్లిమెంటరీగా రావడం అనేది జరుగుతుంది. అలాంగ్ విత్ సీశాట్ మీకు ఆన్లైన్ కోర్స్ అనేది లభించడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఆన్లైన్ క్లాస్ కూడా చక్కగా తీసుకోవచ్చు. సో మీకు చాలా 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 వాల్యూ ఎడిషన్ అయితే తప్పకుండా మా నుంచి ఉంటుందమ్మా. అండ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే మీకు ఏమొస్తుందండి? యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కేవలం కరెంట్ అఫైర్స్ కోసం మీకు కంప్లీట్గా డిజైన్ చేయడం అనేది జరిగింది. డైలీ హిందూ అనాలిసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. డైలీ హిందూ అనాలిసిస్ ఒక పీడిఎఫ్ వస్తుంది, హ్యాండ్అవుట్ వస్తుంది. నెక్స్ట్ డైలీ పిఐబి అనాలిసిస్ రావడం అనేది జరుగుతుంది. డైలీ పిఐబి అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో హ్యాండ్అవుట్ ఏదైతే ఉంటుందో హ్యాండ్అవుట్ వస్తుంది. దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా రావడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు వీక్లీ ఒక ఎంసీక్యూ సెషన్ ఏదైతే ఉంటుందో ఎంసీక్యూ సెషన్ అనేది కూడా జరగడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేయడానికి. దాంతోపాటు మీ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఇంకేం వస్తాయండి అంటే చూడండి అమ్మా, మీకు కురుక్షేత్ర అండ్ యోజన ఏదైతే ఉంటుందో యోజన లేదా కురుక్షేత్ర ఏదో ఒక దాని మీద మేము ఎనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. ఎనాలిసిస్ చేసి మీకు కరెంట్ అఫైర్స్ కోర్సులో మేము అందించడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు ఎంత అండి అంటే కేవలం 10,000 రూపాయలు. 10,000 రూపాయలు కూడా మీరు ఒకసారి కట్టాలా అంటే అక్కర్లేదండి. నెలకి 2,000 చొప్పున మీరు చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్సులో కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో చక్కగా మీకు అర్థమయ్యేంత వరకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇన్ డీటెయిల్ చెప్పడం అనేది జరుగుతుంది. ఐ హోప్ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ అడ్మిషన్స్ కోసమైనా ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్? పర్ఫెక్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్ అండి. ఇప్పుడు హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి సెంటర్ రీకన్స్టిట్యూట్స్ ప్యానల్ ఆన్ మిథికల్ సరస్వతి రివర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 అండి. సో
మనం ఈ ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించినటువంటి దీనిలో మనం దీన్ని చదువుకుంటాం. అండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ సరస్వతి రివర్ ఏంటి, దీని తాలూకా మిస్టరీ ఏంటి, దాంతోపాటు హిందూలో ఏమొచ్చింది, న్యూస్ ఏమొచ్చింది ఈరోజు, ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చిందో డీటెయిల్డ్గా తెలుసుకుందామమ్మా, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ సరస్వతి రివర్. సో ఈ రివర్ ఏదైతే ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది మొత్తం రివర్ అంతా ఇంకిపోయిందని చెప్తారు కొంతమంది డిజపేర్ అయిపోయింది, ఎలా డిజపేర్ అయిపోయిందో తెలియదు అని చెప్పి చాలా చాలా మిస్టరీతో మాట్లాడడం అనేది జరుగుతుంది. సో దిస్ పర్టిక్యులర్ రివర్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా మెన్షన్ అనేది ఋగ్వేదాలో చేయడం అనేది జరిగింది. మనకి చతుర్వేదాస్ ఉంటాయి, 4 వేదాస్ ఉంటాయి. ఏంటంటే ఒక్కొక్కటి ఋగ్వేద ఏదైతే ఉంటుందో ఋగ్వేద, యజుర్వేద ఏదైతే ఉంటుందో యజుర్వేద, సామవేద ఏదైతే ఉంటుందో సామవేద, అథర్వణ వేద ఏదైతే ఉంటుందో అథర్వణ వేద. ఏన్షియంట్ హిస్టరీ చెప్పేటప్పుడు, వేదిక్ సివిలైజేషన్ గురించి మనం చెప్పేటప్పుడు, ఆర్యన్ ఇన్వేజన్ గురించి మనం చెప్పేటప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుంటాం కదా. ఈ సరస్వతి రివర్ ఏదైతే ఉంటుందో పురాతనమైనటువంటి గ్రంథమైనటువంటి ఋగ్వేదాలో దీన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ ఇన్ లేటర్ అండ్ పోస్ట్ వేదిక్ ఇవేవైతే టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా ఈ సరస్వతి రివర్ యొక్క ఆనవాళ్ళు అనేవి సరస్వతి రివర్ గురించి మెన్షన్ చేయడం అనేది జరిగిందండి. సో ఋగ్వేదాలో ఉండేటటువంటి సప్తసింధు అనేటటువంటి పదం, సప్తసింధు అంటే ద రివర్ సిస్టమ్ ఆఫ్ 7 రివర్స్. సో ద రివర్ సిస్టమ్ దట్ కంటైన్స్ 7 రివర్స్ అండి. ఏంటండి ఈ సప్తసింధులో వచ్చేటటువంటి ఇదేంటి? ఒకటి సరస్వతి ఏదైతే ఉంటుందో సరస్వతి, 2 శతాద్రు ఏదైతే ఉంటుందో శతాద్రు, దిస్ ఈజ్ సట్లజ్ అండి. సట్లజ్ని శతాద్రుగా మనకి ఇది చేయడం అనేది జరిగింది, పేర్కొనడం అనేది జరిగింది. దాంతోపాటు మనకి విపాస ఏదైతే ఉంటుందో విపాస, దిస్ ఈజ్ బియాస్. దాంతోపాటు అసికిని ఏదైతే ఉంటుందో అసికిని, దిస్ ఈజ్ చినాబ్. అండ్ దాంతోపాటు పురుషిని ఏదైతే ఉంటుందో పురుషిని, దిస్ ఈజ్ రావి. అండ్ వితత్స ఏదైతే ఉంటుందో వితత్స, దిస్ ఈజ్ జీలం. అండ్ లాస్ట్ వన్ ఈజ్ సింధు అండి, రివర్ ఇండస్. సో ఈ రివర్స్ గురించి ప్రస్తావించడం అనేది జరిగింది. సో వీటన్నింటికంటే మెయిన్ ఇంపార్టెంట్ రివర్స్గా ఏం పేర్కొంటారు అంటే 2 రివర్స్. మీ అందరికీ తెలుసు ఏంటంటే రివర్ సింధు లేదా ఇండస్ ఏదైతే ఉంటుందో ఇండస్, అండ్ సరస్వతి ఏదైతే ఉంటుందో సరస్వతి. సో మౌంటైన్ నుంచి పైన ఉన్నటువంటి పీక్ మౌంటైన్ నుంచి మొదలయ్యి సీ ఏదైతే ఉంటుందో సముద్రం ఏదైతే ఉంటుందో దీని వరకు ఏకదాటిగా ప్రవహించేటటువంటి నదులండి ఈ 2. రైట్, ఫర్ 2000 years బిట్వీన్ 6000 and 4000 BC దిస్ సరస్వతి రివర్ ఏదైతే ఉంటుందో ఇది ఒక గ్రేట్ రివర్గా, ఒక మహానదిగా ఇది ఫ్లో అవ్వడం అనేది జరిగిందండి. అర్థమైందా? తర్వాత మన తాలూకా ఈ సరస్వతి రివర్ ఏదైతే ఉంటుందో ఇది కనుమరుగైపోవడం అనేది జరిగింది. రైట్, ఇట్ ఈస్ మెయిన్లీ మెన్షన్డ్ ఇన్ ఋగ్వేదాలో దీన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ లేటర్ అండ్ పోస్ట్ వేదిక్ టెక్స్ట్లో కూడా దీని గురించి మాట్లాడడం అనేది జరుగుతుందండి. ఈవెన్ ఇది ప్రయాగ ఏదైతే ఉంటుందో అక్కడ గంగా అండ్ యమున ఏదైతే ఉంటుందో యమున దగ్గర ఇదవ్వడం అనేది కలవడం అనేది జరుగుతుంది. దానే త్రివేణి సంగమం అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది, ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 3 రివర్స్. సో ఈ 2 నదులతో కూడా మన సరస్వతి రివర్ ఏదైతే ఉంటుందో ఇది కలవడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకు చెప్పడం అనేది జరుగుతుందండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ పెరినియల్, జీవనది కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. బికాజ్ ఆఫ్ సమ్ టెక్టానిక్ షిఫ్ట్ ఏదైతే ఉంటుందో టెక్టానిక్ షిఫ్ట్ వల్ల, జాగ్రఫికల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయి చేంజెస్ వల్ల ఈ తాలూకా రివర్ అనేది అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది, పాతాళంలోకి వెళ్ళిపోయింది. అది కింద అండర్ గ్రౌండ్లో ప్రవహించడం అనేది జరుగుతుంది అని చెప్పి చాలామంది నమ్మడం అనేది జరుగుతుందమ్మా. ఈవెన్ మనకి తాండ్య బ్రాహ్మణ ఏదైతే ఉంటుందో తాండ్య బ్రాహ్మణ, దాంతోపాటు మనకి జైమినీయ బ్రాహ్మణ ఏదైతే ఉంటుందో జైమినీయ బ్రాహ్మణ, దీస్ బ్రాహ్మణాస్లో కూడా మనకి సరస్వతి నది ఏదైతే ఉంటుందో రివర్ సరస్వతి ఏదైతే ఉంటుందో దీని ప్రస్తావన అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈవెన్ మహాభారత లాంటి మనకి తాలూకా ఎపిక్స్ ఏవైతే ఉంటాయో దానిలో కూడా మనకి రివర్ సరస్వతి యొక్క ప్రస్తావన ఉంటుంది. అండ్ మనకి సరస్వతి నది డిజపేర్ అయిపోయినట్టు ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో డిజర్ట్లో కలిసిపోయింది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. మన తాలూకా మహాభారత
ఏదైతే ఉంటుందో మహాభారతాలు. సో ఒక ఎడారిలో ఈ నది మొత్తం కలిసిపోవడం అనేది జరిగింది, అంతరించిపోవడం అనేది జరిగింది. అండ్ తర్వాత సముద్రం ముందు ఇది మళ్ళీ పురుడు పోసుకుంటుంది, మళ్ళీ పైకి వస్తుంది. పైకి వచ్చి రేన్ ఆఫ్ కచ్ ఏదైతే ఉంటుందో గుజరాత్లో ఉండేటటువంటి రేన్ ఆఫ్ కచ్ అక్కడ మనకి దీనిలో కలుస్తుంది. ఎక్కడ కలుస్తుందండి? మన తాలూకా అరేబియా సముద్రం ఏదైతే ఉంటుందో అక్కడ కలవడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇంతకీ ఈ రివర్ సరస్వతి ఏదైతే ఉంటుందో ఇది ఎక్కడండి ఆరిజినేట్ అవుతుంది అంటే ఇట్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ హర్కీదున్ వ్యాలీ ఏదైతే ఉంటుందో ఈ హర్కీదున్ వ్యాలీ, దీని వ్యాలీ ఆఫ్ గాడ్స్ అని కూడా అంటాం. అర్థమైందా? సో ఇక్కడ ఇదవ్వడం అనేది జరిగింది. ఈ హర్కీదున్ గ్లేషియర్ ఏదైతే ఉంటుందో ఈ గ్లేషియర్లో ఇది ఆరిజినేట్ అవ్వడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఇన్ ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్ స్టేట్లో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? ఇది ఫ్లో అయ్యేటప్పుడు సుమారు 1500 కిలోమీటర్ల లాంగ్ ఉండడం అనేది జరిగిందంట. దాంతోపాటు 3 to 15 కిలోమీటర్స్ వైడ్ ఉండడం అనేది జరిగిందంట. అండ్ 5 మీటర్స్ డెప్త్ కూడా ఇది ఉండడం అనేది జరిగిందంట. అర్థమైందా? సో ఇది సుమారు 4000 ఇయర్స్ ఎగో మన తాలూకా ఇదేదైతే ఉంటుందో దిస్ మైటీ రివర్ ఇట్ హ్యాస్ డ్రైడ్ అప్. ఇది కంప్లీట్గా డ్రై అయిపోయింది డ్యూ టు ద టెక్టోనిక్ షిఫ్ట్ ఆఫ్ ఎర్త్ అని చెప్పి చాలామంది నమ్మడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో మన తాలూకా ముఖ్యంగా హిందూ మైథలాజికల్ రివర్ అయినటువంటి హిందువులు ఎక్కువగా పూజించేటటువంటి సరస్వతి రివర్ ఏదైతే ఉంటుందో ఈ సరస్వతి రివర్ యొక్క ఆనవాళ్ళు అనేవి తీసుకురావడానికి, ఈ ఆనవాళ్ళ గురించి మాట్లాడడానికి మన తాలూకా ఇదేదైతే ఉంటుందో ఇండియన్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా చాలా కృషి చేయడం అనేది జరుగుతుంది. సో మన ఇండియాలో ఉండేటటువంటి ఇండస్ వ్యాలీ సైట్స్ అయినటువంటి రాకీ గర్హి కానీ లేదా లోథాల్ కానీ ఈ ప్రాంతాలు అనేవి సింధు నదికి దూరంగా ఉన్నాయి. సింధు నదికి దూరంగా ఉండేటప్పటికీ ఈ సివిలైజేషన్స్ ఎలా ఫ్లో అయ్యాయి అంటే సరస్వతి రివర్ ఏదైతే ఉంటుందో సరస్వతి రివర్ ఒడ్డున ఇవి ఫ్లో అయ్యాయి. వాటి తాలూకా వాటర్ రిసోర్సెస్ యూజ్ చేసుకొని ఇవి అద్భుతంగా ఫ్లోరిష్ అయినాయి. ఈ తాలూకా ఇవేవైతే ఉంటాయో మన తాలూకా మన తాలూకా ఈ ఇండస్ వ్యాలీ సైట్స్ ఏవైతే ఉంటాయి ఫ్లోరిష్ అయినాయి అని చెప్పి చాలామంది నమ్మడం అనేది జరుగుతుంది. అందుకే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి రీనేమ్ చేయాలని కూడా చాలామంది పిటిషన్స్ పెడతా ఉన్నారు. ఇండస్ సరస్వతి సివిలైజేషన్గా దీన్ని మార్చండి. నాట్ ఓన్లీ ఇండస్ రివర్ ఏదైతే ఉంటుంది ఇండస్ రివర్ ఒక్కటే దీని తాలూకా ఫ్లోరిష్ అవ్వడానికి ఇది అవ్వలేదు, సరస్వతి రివర్ కూడా ఇది అవ్వడం అనేది జరిగింది అని చెప్పి చాలామంది దీని గురించి చెప్పడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదండి అర్థమైందా? ఈవెన్ స్కంద పురాణాలో కూడా దీని గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ అబౌట్ సరస్వతి రివర్. ఇంతకీ ఈ సరస్వతి రివర్ గురించి మరి ఎందుకు వచ్చిందండి న్యూస్లోకి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ ఒక అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉంటుందో ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎందుకు? టు చాక్ అవుట్ ఏ ఒక ప్లాన్ అండ్ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని ఫార్ములేట్ చేయడానికి. ఎందుకు? టు స్టడీ దిస్ మిథికల్ సరస్వతి రివర్ ఏదైతే ఉంటుందో ఈ సరస్వతి రివర్ గురించి స్టడీ చేయడానికి. ఎప్పుడు స్టడీ చేయడానికి? రాబోయే 2 ఏళ్లలో, నెక్స్ట్ 2 years దీని గురించి స్టడీ చేయడానికి ఈ తాలూకా ప్యానల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేశారండి. సో ముందు ఏర్పాటు చేసినటువంటి ప్యానల్ ఏదైతే ఉంటుందో అది 2019కి ఎక్స్పైర్ అయిపోవడం అనేది జరుగుతుంది, ఎండ్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో అందుకే అది ఎండ్ అయిపోతుండడం వల్ల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఇష్యూడ్ ఎ నోటిఫికేషన్ ఫర్ రీకన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ అడ్వైజరీ కమిటీ. దిస్ అడ్వైజరీ కమిటీ అనేది అవ్వడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో ASI అనేది మనకి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ కన్స్టిట్యూటెడ్ ఇట్స్ ఫస్ట్ కమిటీ ఎప్పుడండి ఇది చేయడం అనేది జరిగింది అంటే December 28, 2017 దీన్ని ఫార్ములేట్ చేయడం అనేది జరిగింది. ఎన్నాళ్ళకి? 2 years వరకు. 2019లో ఇది ఎక్స్పైర్ అయిపోవడం అనేది జరిగింది. సో అందుకే ఇప్పుడు కొత్త కమిటీ ఏదైతే ఉంటుందో కొత్త కమిటీని వీళ్ళు తీసుకురావడం అనేది జరుగుతుంది. దిస్ కమిటీ కొత్తగా వచ్చేటటువంటి అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉంటుందో దిస్ విల్ బి ఏ 27 member ప్యానెల్. 27 మంది సభ్యులు గల ఒక ప్యానెల్, ఒక కమిటీగా ఇది ఏర్పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీని తాలూకా చైర్మన్గా ఎవరుంటారు? మన కల్చర్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో కల్చర్ మినిస్టర్ ఉండడం అనేది జరుగుతుంది. కల్చర్ మినిస్టర్ గారు ఎవరైతే ఉంటారో ఆయన దీనికి ప్యానెల్కి చైర్మన్గా ఉండడం అనేది జరుగుతుంది.
అండ్ కల్చర్ నుంచి, టూరిజం నుంచి, వాటర్ రిసోర్సెస్ నుంచి, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీస్ నుంచి, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్, అఫీషియల్స్ కూడా దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఇస్రో నుంచి కూడా మనకి రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు ఉంటారు. అండ్ మన తాలూకా సరస్వతి రివర్ ఒకప్పుడు ఫ్లో అయినటువంటి గుజరాత్, హర్యానా అండ్ రాజస్థాన్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రాజస్థాన్ గవర్నమెంట్స్ నుంచి కూడా అఫీషియల్స్ ఉండడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ అఫీషియల్ మెంబర్స్. అండ్ అన్అఫీషియల్ మెంబర్స్గా కూడా, నామినేటెడ్ మెంబర్స్గా కూడా కొంతమంది ఉండడం అనేది, అన్అఫీషియల్ మెంబర్స్గా కూడా ఉండడం కొంతమంది ఉంటారండి. సో అందరితో కలిపి మొత్తం ఎంతమంది అండి ప్యానెల్? 27 మెంబర్ ప్యానెల్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుంది. వీళ్ళు అధికారంలో వర్క్ అనేది చేపట్టగానే ప్రీవియస్ ప్యానెల్ యొక్క వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ని వీళ్ళు రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఒక ప్లాన్ ఏదైతే ఉంటుందో ఒక ప్లాన్ను కూడా వీళ్ళు ఫార్ములేట్ చేయడం అనేది జరుగుతుంది. దేని గురించి ప్లాను? రాబోయే 2 ఇయర్స్లో, నెక్స్ట్ 2 ఇయర్స్లో మన తాలూకా సరస్వతి రివర్ గురించి చదవడానికి, స్టడీ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి ఒక స్పెసిఫిక్ ప్లాన్తో వీళ్ళు ముందుకు రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ మీ అందరికీ ఈ పర్టికులర్ ఆర్టికల్ అని డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ లైక్లీ టు ఎలో రెసిడెంట్స్ టు ఫిల్ దేర్ ఎన్పిఆర్ డీటెయిల్స్ ఆన్లైన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. మనం గవర్నెన్స్లో దీన్ని మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందాం. ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు ఎన్పిఆర్ అంటే ఏంటో తెలియాలి, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటే ఏంటో తెలియాలి, ఎన్ఆర్సీ అంటే ఏంటో తెలియాలి, ఎన్పిఆర్కి ఎన్ఆర్సీకి లింక్ ఏంటో తెలియాలి. అండ్ దాని తర్వాత సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కూడా కొన్ని బేసిక్స్ అనేవి తెలుసుకుందాం. సో వీటన్నింటి గురించి తెలుసుకుంటే మీకు ఈజీగా ఈ ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. మొదట ఎన్పిఆర్ అంటే ఏంటి? సో ఎన్పిఆర్ ఈజ్ ఎ డేటాబేస్. సో ఈ డేటాబేస్లో ఏముంటుందండి? ఏ లిస్ట్ ఉంటుంది? లిస్ట్ ఆఫ్ యూజువల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. కంట్రీలో ఉండేటటువంటి యూజువల్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో యూజువల్ రెసిడెంట్స్ అనేవాళ్ళు ఉంటారు. ఎవరండి యూజువల్ రెసిడెంట్స్? యూజువల్ రెసిడెంట్స్ అంటే మీనింగ్ ఏంటి సార్? చాలా ఈజీగా చెప్పేశారు. యూజువల్ రెసిడెంట్స్ అంటే ఒక ప్రాంతంలో, దేశంలోని ఒక ప్రాంతంలో గత 6 నెలలుగా ఉంటున్న వాళ్ళు, లేకపోతే కమింగ్ 6 months రాబోయే 6 నెలలు అక్కడే ఉండాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఈవెన్ ఫారినర్స్ కూడా ఎన్పిఆర్లో ఇది రావడం అనేది జరుగుతుంది. సిటిజన్షిప్కి దీనికి సంబంధం లేదండి. సో ఎన్పిఆర్ అనేది మొదట ఎప్పుడు కలెక్ట్ చేశారు అంటే 2010లో కలెక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ వాజ్ లేటర్ అప్డేటెడ్ ఇన్ 2015. ఆధార్ తాలూకా డీటెయిల్స్ యాడ్ చేసి అప్డేట్ చేయడం కూడా దీన్ని జరిగింది. అర్థమైందా? ఇది ఎప్పుడండి ఇది చేస్తారు? సెన్సస్, జనాభా లెక్కలు ఎప్పుడైతే ఉంటాయో, ఎప్పుడైతే జనాభా లెక్కలు ఇది చేస్తారో అప్పుడు ప్రతిసారి ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో ఎన్పిఆర్ ఇది చేయడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో ఈ ఎన్పిఆర్ తాలూకా దీన్ని ఎవరండి ఇది చేస్తారు? మన తాలూకా సెన్సస్కి ఎవరు బాధ్యత వహిస్తారు? రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో ఆయనే దీని తాలూకా కర్తవ్యాన్ని కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇంతకీ సెన్సస్ అంటే ఏంటి సార్? మరి జనాభా లెక్కలకి ఎన్పిఆర్కి తేడా ఏంటి? సెన్సస్ అంటే ఏంటి? ఇట్ ఇన్వాల్వ్స్ డీటెయిల్డ్ క్వశ్చనర్ అండి. సెన్సస్లో ప్రశ్నలు డీటెయిల్డ్గా అడుగుతారు. మొత్తం 29 ఐటమ్స్ మీద మనకి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అవి అడగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మనకి ఇంక్లూడింగ్ ఏజ్, సెక్స్, మ్యారిటల్ స్టేటస్, చిల్డ్రన్, ఆక్యుపేషన్, బర్త్ ప్లేస్, మదర్ టంగ్, రిలీజియన్, డిజబిలిటీ ఏమైనా ఉందా లేదా, ఇవన్నీ అడగడం అనేది జరుగుతుంది. వేరేజ్ మీరు ఎన్పిఆర్లో చూసుకోండి, బేసిక్ డెమోగ్రఫిక్ డేటా, మీ అడ్రస్ ఏంటి, ఇలాంటి బేసిక్ డేటా ఏదైతే ఉంటుందో బేసిక్ డెమోగ్రఫిక్ డేటా అండ్ బయోమెట్రిక్ పర్టిక్యులర్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ బయోమెట్రిక్ పర్టిక్యులర్స్ మాత్రమే తీసుకుంటారు. బట్ రీసెంట్గా న్యూస్లోకి ఏమొచ్చింది? బయోమెట్రిక్ కూడా తీసుకోరు అని చెప్పి మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందండి. సో ఎన్పిఆర్ అనేది సిటిజన్షిప్ యాక్ట్ 1955లో ఎన్పిఆర్ అనేది ఇది చేయాలి అని చెప్పి ఆ చట్టంలో ఇది ఉండడం వల్ల ఎన్పిఆర్ కూడా వీళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అయితే ఎన్ఆర్సీ అంటే ఏంటి? మీకు ఎన్పిఆర్ అంటే ఏంటి, సెన్సస్ అంటే ఏంటో అర్థమైంది. ఎన్ఆర్సీ అంటే ఏంటి? అకార్డింగ్ టు సిటిజన్షిప్ రూల్స్ ఫ్రేమ్డ్ ఇన్ 2003, ద ఎన్పిఆర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ కంపైలేషన్ ఆఫ్ ద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎన్ఆర్సీ. ఎన్ఆర్సీ దీనిలోనే ఉండడం అనేది జరిగింది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్, భారతీయ పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా లిస్ట్ ఏదైతే ఉంటుందో దాని సమాహారమే, దాని తాలూకా డేటాబేసే మనకి ఎన్ఆర్సీ ఏదైతే ఉంటుందో ఎన్ఆర్సీ అమ్మ. సో ఎవరండి దీన్ని ఇచ్చేస్తారు? రిజిస్ట్రార్ జనరల్
ఆఫ్ ఇండియా గారు మాత్రమే ఇది చేయడం అనేది జరుగుతుంది. రిజిస్ట్రార్ జనరల్ ఈజ్ ఆల్సో కాల్డ్ కంట్రీ సెన్సస్ కమిషనర్ అండి. సెన్సస్ కమిషనర్ అని కూడా ఇతన్ని మనం అనడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా ఎన్ఆర్సీ అనేది రీసెంట్గా ఎక్కడ కంప్లీట్ అయింది, అస్సాం ఏదైతే ఉంటుందో అస్సాంలో కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. అస్సాం తప్ప మిగిలిన అన్నింటి దగ్గర మనకి ఎన్ఆర్సీ అనేది కండక్ట్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ ఆలోచించడం అనేది జరుగుతుంది. సో సిటిజన్షిప్ మనకి ఎలా వస్తుంది, సపోజ్ మీరు సిటిజన్ ఎలా అవుతారు, 11 ఏళ్ళుగా ఫారినర్ అయినప్పటికీ 11 ఏళ్ళుగా భారతదేశంలో ఉంటున్నా, లేకపోతే ఇఫ్ యు ఆర్ డిసెండెంట్ మీరు భారతదేశంలో పుట్టిన బర్త్ అనేది భారతదేశంలో అయినా, లేకపోతే భారతదేశంకి సంబంధించినటువంటి మీ పేరెంట్స్ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులైనప్పటికీ మీకు ఏమొస్తుంది, సిటిజన్షిప్ రావడం అనేది జరుగుతుంది కదా. సిటిజన్షిప్ గురించి చదువుకునే ఉంటారు పాలిటీలో, రైట్. ఎన్ఆర్సీ ఏదైతే ఉంటుందో ఈ ఎన్ఆర్సీ అనేది మీకు ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి చూడండి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అంటే, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 3 ముస్లిం నేషన్స్, మన నైబర్హుడ్ నేషన్స్, 1 మనకెంతో ఇష్టమైనటువంటి పాకిస్తాను, 2 మనకెంతో ఇష్టమైనటువంటి బంగ్లాదేశ్, 3 ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడి నుంచి వచ్చేటటువంటి 6 రిలీజియన్స్కి సంబంధించినటువంటి ప్రిడామినెంటరీ యాంటీ ముస్లిం ఎక్సెప్ట్ ఫర్ ముస్లిమ్స్ కాకుండా మిగిలిన రిలీజియన్స్ అండి. ఎవరండి మనం చెప్పుకుంటున్న వాళ్ళు, మీరు జాగ్రత్తగా గమనిస్తే హిందూయిజం, దాంతోపాటు జైనిజం, దాంతోపాటు బుద్ధిజం, దాంతోపాటు పార్సీ, దాంతోపాటు మీకు సిక్ ఎవరైతే ఉంటారో సిక్కులు, దాంతోపాటు క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో క్రిస్టియన్స్, వీళ్ళందరికీ సిటిజన్షిప్ ఏదైతే ఉంటుందో సిటిజన్షిప్ అనేది కల్పించాలి అనేటటువంటిది మన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని తాలూకు ఇది. బట్ ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ నేషన్ కదా, వై మీరు ఎందుకు దీని ద్వారా ఇది చేస్తూ ఉన్నారు, ముస్లిమ్స్కి ఎందుకు ఆ వివక్ష అనేది చూపిస్తూ ఉన్నారు అని చెప్పి చాలా ఇష్యూస్ తలెత్తడం అనేది జరిగింది. దాంతోపాటు మనకి ఈ తాలూకా సిటిజన్షిప్ అనేది ఇది చేసే ముందు ఒకవేళ ఏం చేస్తారు, సిఏఏ కోసం ఎన్ఆర్సీ ఏదైతే ఉంటుందో ఎన్ఆర్సీని ఇది చేస్తారు. ఈ ఎన్ఆర్సీలో భాగంగా మనకి ఏం చేస్తారు, మనం సిటిజన్స్ అని చెప్పి ప్రూవ్ చేసుకోమని మనకు చెప్పడం అనేది జరుగుతుంది. సపోజ్ హిందూస్ ఉన్నారనుకోండి, లేకపోతే జైన్స్ ఉన్నారనుకోండి, లేకపోతే బుద్ధిస్ట్ ఉన్నారనుకోండి, వీళ్ళు వాళ్ళ తాలూకా సిటిజన్షిప్ను ప్రూవ్ చేసుకోలేకపోయారు. అంటే ఇండియా వాళ్ళే ఇండియాలోనే ఉంటున్నారు, బట్ సిటిజన్షిప్ని అఫీషియల్గా ప్రూవ్ చేసుకోలేకపోయారు. అప్పుడు ఏం జరుగుతుంది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం ఏమిస్తాము, వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ఇచ్చేస్తాం కదా. 6 నేషన్స్కి 6 రిలీజియన్స్ సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇచ్చేస్తాం. ఒకవేళ మన ఇండియాలోనే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఈ ముస్లిమ్స్ ఒకవేళ ఈ సిటిజన్షిప్ గురించి నిరూపించుకోలేకపోయారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏ దేశానికి చెందకుండా మనం వాళ్ళు వెలివేయాల్సినటువంటి రావడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది వర్తించదు. వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ప్రాపర్టీని గవర్నమెంట్ కాన్ఫిస్కేట్ చేసుకుంటుంది, లేకపోతే వాళ్ళకి సిటిజన్ అనేటటువంటి రికగ్నిషన్ అనేది ఉండదు. చెప్పాను నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, తల్లిదండ్రులు లేకపోయినా ఉండొచ్చు, లేకపోతే మనకి ఇది కూడా మనకు ఒక సొంత అక్కజెల్లెలు లేకపోయినా ఉండొచ్చు, కానీ నాకంటూ ఒక దేశం లేదు అనేటటువంటి భావన చాలా ఘోరమైనటువంటి ఇదండి. అర్థమైందా. సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో భాగంగా ఎన్ఆర్సీ ఏదైతే ఉంటుందో ఎన్ఆర్సీని కండక్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో దీనిలో కూడా ఫాదర్ యొక్క ప్లేస్ ఏంటి, సొంత స్వస్థలం ఏంటి, మదర్ యొక్క స్వస్థలం ఏదైతే ఉంటుందో మదర్ యొక్క స్వస్థలం, మదర్ టంగ్ ఏంటి అనేటటువంటి క్వశ్చనర్స్ కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. అండ్ చాలా చాలా పుకార్లు వచ్చేయండి. అందుకోసమనే చాలా స్టేట్స్, ముఖ్యంగా యాంటీ బీజేపీ రూలింగ్ నేషన్స్ స్టేట్స్ అయినటువంటి వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బెంగాల్ కానీ, రాజస్థాన్ ఏదైతే ఉంటుందో రాజస్థాన్ కానీ, ఈ తాలూకా ఎన్పిఆర్ అండ్ ఎన్ఆర్సీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీన్ని కంప్లీట్గా వ్యతిరేకించడం అనేది జరిగింది. చాలామంది దీన్ని డినై చేయడం అనేది జరిగింది. మేము అసలు దీన్ని కండక్ట్ చేయడానికి ఒప్పుకోము అని చెప్పి. బట్ గవర్నమెంట్స్ టైమ్ అండ్ అగైన్ చాలా ఇదేదైతే ఉంటుందో క్లారిఫికేషన్స్ అయితే ఇస్తుంది. సో ఎన్పిఆర్ అండ్ ఎన్ఆర్సీ ఆర్ నాట్ ఇంటర్లింక్డ్ అని చెప్పి చెప్తూనే ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా. సో దీస్ ఆర్ ఆల్ ఎన్పిఆర్ ఎన్ఆర్సీ. ఎన్పిఆర్ అంటే ఏంటి, లిస్ట్ ఆఫ్ యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. అర్థమైందా. గత 6 నెలలుగా ఆ ప్రదేశంలో ఉంటున్నా, తర్వాత 6 నెలలు నువ్వు అక్కడ ఉండాలనుకుంటున్నా, యూ విల్ బి అ పార్ట్ ఆఫ్ ఎన్పిఆర్. ఎన్ఆర్సీ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అర్థమైందా. భారతదేశం యొక్క పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా లిస్ట్ అండి. సో ఈ తేడాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు అర్థమయ్యాయనే అనుకుంటున్నాను అన్నింటికి. నెక్స్ట్ మనకి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో, మనకి న్యూస్లోకి వచ్చినటువంటి ఇదేదైతే ఉందో దాన్ని కంప్లీట్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. చూడండి,
సెంటర్ ఏం చెప్పింది అంటే ఇట్ ఈస్ ఎలోయింగ్ రెసిడెంట్స్ టు ఫిల్ ద నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. సో ఇంటింటికి వచ్చి డేటా సేకరించే ముందే మన ఎన్పిఆర్ తాలూకా ఇదేదైతే ఉంటుందో మన తాలూకా డేటా ఏదైతే ఉంటుందో వీ కెన్ ఫిల్ ద డేటా ఆన్ ఏ పోర్టల్, ఒక వెబ్ పోర్టల్లో ఆన్లైన్లో మనం చక్కగా మనమే చక్కగా దాన్ని ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. సో ఆఫ్టర్ ఫిల్ చేయగానే మనకు మన మొబైల్ నెంబర్కి ఒక రిఫరెన్స్ కోడ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా మనకు ఫీల్డ్ ఆఫీసర్స్ వస్తారు కదా, ఫీల్డ్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు ఈ రిఫరెన్స్ కోడ్ మనం చూపిస్తే సరిపోతుంది. అర్థమైందా? సో మనం చక్కగా ఫీల్డ్ ఎన్యూమరేటర్కి చక్కగా మన తాలూకా రిఫరెన్స్ కోడ్ అనేది మనం చెప్తే దే విల్ వెరిఫై దోస్ డీటెయిల్స్. అండ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మన తాలూకా డీటెయిల్స్ అని ఒక మొబైల్ యాప్లో డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ లేటర్ ఇవి సిస్టమ్కి దీన్ని తరలించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మన తాలూకా డేటా ఏదైతే ఉంటుందో డేటా సిస్టంలో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పారు అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ ఈవెన్ ఆధార్ కార్డు కూడా కలెక్ట్ చేయము యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో భాగంగా. దాంతోపాటు బయోమెట్రిక్ ఏదైతే ఉంటుందో బయోమెట్రిక్ డేటా కూడా తీసుకునేటటువంటి ఉండదు, మీరు భయపడక్కర్లేదు అని చెప్పి మన గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? లాస్ట్ ఇయర్ అవ్వాలి, ఏప్రిల్ 2020 ఏప్రిల్లోనే స్టార్ట్ అవ్వాలి, కానీ కరోనా వైరస్ మనకి ప్రబలడం వల్ల మనకు అసలు దీని తాలూకా ఇది అనేది జరగలేదు. కోవిడ్-19 వల్ల పోస్ట్పోన్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి దీన్ని స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? అకార్డింగ్ టు రీసెంట్లీ పబ్లిష్డ్ రిపోర్ట్ ఇన్ 2019-20లో భాగంగా ఏదైతే ఇది చేశారో ఒక 3 ప్రాంజ్డ్ అప్రోచ్ అనేది ఎన్పిఆర్ డేటాబేస్ మేము ఇది చేయడం అనేది జరుగుతుందని చెప్పారు. ఒకటి సెల్ఫ్ అప్డేటింగ్, మీ మట్టుగా మీరు ఓన్గా సెల్ఫ్ అప్డేట్ చేసుకోవచ్చు. ఎన్పిఆర్ ఆన్ పేపర్ ఫార్మాట్లో కూడా మీరు చక్కగా ఇది చేయొచ్చు. దాంతోపాటు మొబైల్ మోడ్లో కూడా మీరు చక్కగా ఫిల్ చేయొచ్చు అని మనకి చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఈవెన్ ఫండ్స్ కూడా మనకి అలొకేట్ చేయడం అనేది జరిగింది. మన తాలూకా 2021-22లో మనకి సెన్సస్కి ఫండ్స్ ఈ బడ్జెట్లో ఎంత అలొకేట్ చేశారంటే 3,768 crores అలొకేట్ చేయడం అనేది జరిగింది. బట్ ఎన్పిఆర్కి సెపరేట్గా ఏమైనా ఫండ్స్ అలొకేట్ చేశారు ఈ బడ్జెట్లో అంటే లేదు. ఎందుకు అంటే 2019-20 బడ్జెట్ ఏదైతే ఉంటుందో దీనిలోనే మనకి 3,941.35 crores అనేవి ఎన్పిఆర్ కోసం ఆల్రెడీ ఇది చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? బట్ చాలా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మన తాలూకా ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో దాని మీద చాలా వ్యతిరేకత అనేది ఇదవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. ఎన్పిఆర్ ఒక్కడి దగ్గర మాత్రమే అవ్వదు. ఏ స్టేట్లో చెప్పగలరా? అస్సాం. ఎందుకంటే అస్సాంలో రీసెంట్గా ఎన్ఆర్సీ అనేది కంప్లీట్ చేశారు కాబట్టి అస్సాంలో ఎన్పిఆర్ అనేది కండక్ట్ చేయరండి, ద ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయరు. ఓన్లీ దీనిలో మాత్రమే మన తాలూకా మిగిలిన రిమైనింగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో మాత్రమే దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ అందరికీ ఈ పర్టికులర్ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బార్డర్ టెన్షన్ హాల్ట్స్ బస్ సర్వీసెస్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. దిస్ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఏంటి బార్డర్ టెన్షన్, ఎవరెవరి మధ్య ఈ బార్డర్ టెన్షన్ అనేది ఉండడం అనేది జరిగింది. బార్డర్ టెన్షన్ అనేది 2 స్టేట్స్ మధ్య ఉండడం అనేది జరిగిందండి. వాట్ ఆర్ దోస్ 2 స్టేట్స్? మన తాలూకా మహారాష్ట్ర ఏదైతే ఉంటుందో మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఏదైతే ఉంటుందో కర్ణాటక. దేని గురించి రెండింటికి గొడవ అంటే బెల్గాం ఏదైతే ఉంటుందో లేదా బెల్గావి ఏదైతే ఉంటుందో బెల్గావి గురించి గొడవ. సో వీటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మ్యాప్లో చూడండి అమ్మ, ఇది కర్ణాటక ఏదైతే ఉంటుందో ఇక్కడున్నది కర్ణాటక, ఇక్కడున్నది మహారాష్ట్ర. ఈ బార్డర్లో ఉండేటటువంటి రెడ్ కలర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఇది బెల్గాం. ఐఎమ్ సారీ, కొద్దిగా రిజల్యూషన్ అనేది తక్కువగా ఉంది, డోంట్ మైండ్, నాకు ఇదే కరెక్ట్గా దొరికింది, ఏమనుకోవద్దమ్మా. రైట్. సో ఈ బెల్గాం డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో లేదా ఈ బెల్గావి ఏదైతే ఉంటుందో ఇండిపెండెన్స్ తర్వాత ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లార్జర్ బాంబే డిస్ట్రిక్ట్. లార్జర్ బాంబే డిస్ట్రిక్ట్లో ఇది పార్ట్గా ఉండడం అనేది జరిగింది. తర్వాత ఏం జరిగింది? ఆఫ్టర్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956, 1950లో మీ అందరికీ తెలిసే ఉంటుంది. దేర్ వర్ ఓన్లీ 4 parts, A, B, C, D
ఇలా స్టేట్స్ అనేది డివైడ్ చేశారు. సో తర్వాత స్టేట్స్ రీఆర్గనైజేషన్ అనేది 1956లో అవ్వడం అనేది జరిగింది, 1956లో. అప్పుడు ఈ బెల్గాం డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని అప్పటిను ప్రజెంట్ కర్ణాటక, అప్పటి మైసూర్ స్టేట్ ఏదైతే ఉంటుందో దానికి అప్పగించడం అనేది జరిగిందండి. సో మైసూర్ అనేది కర్ణాటకగా ఎప్పుడు మారింది? 1973లో, 1973లో దాని పేరును మార్చడం అనేది జరిగింది. అప్పటి దీనిలోకి ఇదవ్వడం అనేది జరిగింది. అయితే ఆన్ June 23, 1957 మహారాష్ట్ర ఏదైతే ఉంటుందో మహారాష్ట్ర సెంటర్కి ఎగ్నెస్ట్గా ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈ రీఆర్గనైజేషన్ తప్పు. ఎందుకు అంటే మనకి ఈ బెల్గాంకి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో దే మోస్ట్లీ స్పీక్ మరాఠీ అనేది ఎక్కువగా ఇది చేస్తారు. సో వాళ్ళ తాలూకా లాంగ్వేజ్ ప్రకారం, వాళ్ళ తాలూకా కల్చర్ ప్రకారం చూసుకుంటే దే షుడ్ బి అ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పి వాళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఇది చేయడం అనేది జరిగింది. ఇట్ ఇన్వోక్డ్ సెక్షన్ 21 క్లాస్ 2 క్లాస్ టీ క్లాస్ బి ఆఫ్ ద మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అండ్ సబ్మిటెడ్ ఏ మెమరాండమ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి తమ తాలూకా అబ్జెక్షన్ తెలుపుతూ ఇది చేయడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత ఒక 4-member కమిటీ అనేది June 5, 1960 ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దిస్ కమిటీ రిపోర్ట్ గోస్ అగెన్స్ట్ మహారాష్ట్ర బట్ ద స్టేట్ గవర్నమెంట్ పెర్సిస్ట్స్ అబ్జెక్షన్. సో 1960లో ఏం చేశారు? మహాజన్ కమిటీ అనేటటువంటి ఒక 4-member కమిటీ దాన్ని ఏర్పాటు చేశారు. బట్ వాళ్ళు ఏం చెప్పారు? బెల్గాం అనేది మహారాష్ట్రలో ఉండకూడదు, మైసూర్ స్టేట్లోనే ఉండాలి అని చెప్పి వాళ్ళు ఇది చేయడం అనేది జరిగింది. ఈవెన్ మహాజన్ కమిటీ ఏదైతే 1966లో వాళ్ళు కూడా అదే చెప్పడం అనేది జరిగింది. బట్ కానీ ఏం చెప్పారు అంటే బెల్గాం డిస్ట్రిక్ట్లో ఉండేటటువంటి చాలా విలేజెస్ మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. కానీ బెల్గాం సిటీ ఏదైతే ఉంటుందో దట్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, దట్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ మన తాలూకా ఇదేదైతే ఉందో కర్ణాటక ఏదైతే మైసూర్ స్టేట్ ఏదైతే ఉంటుందో మైసూర్ స్టేట్కి దీనిలో ఉండడం అనేది జరగాలి అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ సమ్ కన్నడ స్పీకింగ్ ఏరియాస్ లైక్ సోలాపూర్ కానీ అక్కల్కోట్ అండ్ సింగ్లీ కూడా మహారాష్ట్రకు వాళ్ళు అప్పగించడం అనేది జరిగింది. మహారాష్ట్ర అనేది ఇష్యూ మీద ఇంకొక రివ్యూ అనేది చేయండి, బికాస్ వీ వాంట్ బెల్గామి ఎట్ ఎనీ కాస్ట్, మాకు తప్పకుండా ఇదనేది కావాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరిగిందండి. బెల్గాం సిటీ అనేది మాకు కావాలని చెప్పి వాళ్ళు పట్టుపట్టడం అనేది జరిగింది. ఆన్ March 15, 2006 the Maharashtra government files a petition in the Supreme Court saying there is a ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అమాంగ్ ద మరాఠీ స్పీకింగ్ పీపుల్ లివింగ్ ఇన్ కర్ణాటకలో ఉండేటటువంటి మరాఠీ స్పీకింగ్ పీపుల్కి ఒక ఇన్సెక్యూరిటీ అనేది ఉంది. వాళ్ళు వాళ్ళు కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కాదు అనేటటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళకు ఉంది. సో బెల్గాంని మీరు చక్కగా లెట్ ఇట్ బీ ఎ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ సెంటర్ ఫైల్స్ అండ్ ఎఫిడవిట్ ఆన్ August 28 సేయింగ్ మహారాష్ట్రాస్ క్లైమ్ ఈస్ నాట్ మెయింటైనబుల్ ఇన్ లా, అది మహారాష్ట్ర క్లైమ్ ఏదైతే చేస్తుందో అది చట్ట ప్రకారం లేదు అని చెప్పడం అనేది జరిగింది. ఇంకా సుప్రీంకోర్టులో ఇష్యూ ఏదైతే ఉందో అది నడుస్తూ ఉండడం అనేది జరిగింది. సూన్ ఆఫ్టర్ ద సెంటర్ విత్డ్రాస్ ద ఎఫిడవిట్ సేయింగ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ ఏ న్యూ వన్. దిస్ అప్సెట్స్ కర్ణాటక యాజ్ ద సెంటర్ అండ్ ఎర్లియర్ సపోర్టెడ్ ఇట్ స్టాండ్ ఆన్ ద ఇష్యూ. కానీ తర్వాత సెంటర్ ఏం చేసింది? సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ రావడం వల్ల మన తాలూకా కర్ణాటకలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉండడం వల్ల ఏం చేశారంటే మన తాలూకా కర్ణాటకకు సపోర్ట్ చేయడం, ప్లేట్ మార్చడం అనేది జరిగింది. తర్వాత మన కర్ణాటక ఏదైతే ఉంటుందో కర్ణాటక తన స్ట్రాంగ్ ప్రొటెస్ట్ కూడా తెలియజేయడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఇస్ ద హోల్ స్టోరీ. బికాజ్ సిన్స్ బెల్గాం ఏరియా ఏదైతే ఉంటుంది డిస్ప్యూటెడ్ ఏరియాలో ఉండేటటువంటి పీపుల్ వాళ్ళు మాట్లాడే భాష మరాఠీ అవ్వడం వల్ల దే షుడ్ బి అ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర అని వీళ్ళు అంటారు. లేదు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఎలా అయితే మాకు మైసూర్ స్టేట్కి ఇచ్చారో అలాగే ఈ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ కర్ణాటక అని చెప్పి వీళ్ళు అంటారు. పుండు మీద కారం జల్లినట్టు మన కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసింది? బెల్గాం ఏదైతే ఉంటుందో దీన్ని రీసెంట్గా సెకండ్ క్యాపిటల్గా ఇది చేయడం అనేది జరిగిందండి. సెకండ్ క్యాపిటల్గా ప్రకటించడం అనేది కూడా జరిగింది. అందుకోసమని చెప్పి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. కర్ణాటక రీసెంట్గా బెల్గావి ఏదైతే ఉంటుందో బెల్గావిని బెల్గాంగా పేరు మార్చడం అనేది జరిగింది. అండ్ దీనికి సెకండ్ క్యాపిటల్ అనేటటువంటి స్టేటస్ ఇచ్చింది. ఈవెన్ అసెంబ్లీ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ సెషన్స్ కూడా ఈ బెల్గాం సిటీ ఏదైతే ఉంటుందో అక్కడ హోల్డ్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. దీనికి మహారాష్ట్ర గవర్నమెంట్ చాలా ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ బార్డర్ ఏరియాస్లో పీపుల్ యొక్క డిస్ప్యూట్స్ కూడా ఉంటాయండి. పీపుల్ కూడా ఒకరితో ఒకరు
గొడవ పడ్డం అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. రీసెంట్గా ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది, స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ ఎవరైతే ఉన్నారో, స్టేట్ బస్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సుల్ని నిలుపుదల చేశారు. ఏంటి, క్రాస్ బార్డర్ ట్రాన్స్పోర్ట్ నిలుపుదల చేయడం అనేది జరిగింది. ఎందుకు, బస్సెస్ అనేవి దాటేటప్పుడు సమ్ అన్నోన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ అటాకింగ్ ఆన్ దీస్ బస్సెస్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళు ఇది చేస్తున్నారంట. అర్థమైందా? బికాజ్ బార్డర్ టెన్షన్స్ అనేవి ఉండడం వల్ల దే ఆర్ అప్రహెన్సివ్ ఆఫ్ డ్యామేజ్ టు వెహికల్కి చాలా డ్యామేజ్ అవుతుంది. ఎందుకు అంటే మహారాష్ట్రలో ఉండేటటువంటి పీపుల్ కర్ణాటకలో ఉండేటటువంటి షాప్స్ మీద స్టోన్ పెల్టింగ్ అనేది చేస్తున్నారు. స్టోన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, రాళ్ళు ఏవైతే ఉన్నాయో విసురుతున్నారంట. అండ్ దాంతోపాటు మన తాలూకు కర్ణాటక వాళ్ళు మహారాష్ట్రలో ఉండేటటువంటి షాప్స్ మీద కూడా విసురుతున్నారంట. సో అందుకే సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ బోత్ ద స్టేట్స్, రెండు రాష్ట్రాలకి చెందినటువంటి సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ లైక్లీ టు వాళ్ళు మీట్ అవ్వబోతున్నారు. అండ్ దే ఎన్ష్యూర్ లా అండ్ ఆర్డర్ అనేది సక్రమంగా ఉందా లేదో వాళ్ళు పరిశీలించబోతున్నారు అని చెప్పి మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, దిస్ బెల్గావ్ ఇన్సిడెంట్ ఇష్యూ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బార్డర్ డిస్ప్యూట్స్. సో మీకు కూడా తప్పకుండా దీని బ్యాక్గ్రౌండ్ అనేది తెలియాలి. అందుకోసమని నేను ఆల్రెడీ ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ముందు చాలాసార్లు, బట్ ఈసారి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ ఆర్టికల్ నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. సో ఒకవేళ మీకు నోట్స్ రాయడానికి ఇబ్బంది అయితే బై కాంటాక్టింగ్ దిస్ నెంబర్ యూ కెన్ జాయిన్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు ఎవ్రీడే పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయబడడం అనేది జరుగుతుంది. రైట్, యా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూకే అప్రైజ్డ్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3. మనం ఇంటర్నల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఇంటర్నల్ సెక్యూరిటీలో దీన్ని మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఏం జరిగింది, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే, యూనియన్ హోమ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో, హోమ్ సెక్రటరీ మన సెంటర్ తాలూకు హోమ్ సెక్రటరీ, ఇతను యూకే కౌంటర్ పార్ట్, అతని తాలూకు అంటే యూకే హోమ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో హోమ్ సెక్రటరీతో ఒక మీటింగ్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. ఈ మీటింగ్లో భాగంగా యాంటీ ఇండియా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, యూకేలో జరుగుతున్నటువంటి యాంటీ ఇండియా యాక్టివిటీస్ గురించి వీళ్ళు మాట్లాడుకోవడం అనేది, వీళ్ళు డిస్కస్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఎక్కడ జరుగుతున్నాయి, యూకే బేస్డ్ యాంటీ ఇండియా యాక్టివిటీస్, గుర్తుపెట్టుకోండి. సో ఎవరండి దీన్ని చేస్తున్నారు, ప్రో ఖలిస్తానీ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో, ప్రో ఖలిస్తానీ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ అనేవాళ్ళు ఎక్కువగా దీన్ని చేయడం అనేది జరుగుతుంది. ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ అండి ఇవి. రైట్, వీళ్ళందరూ ఈ ప్రొటెస్ట్స్ అనేవి చేయబోతున్నారు, యాంటీ ఇండియా యాక్టివిటీస్ అనేవి చేయబోతున్నారు. అండ్ ద సేఫ్టీ ఆఫ్ ఇండియా హై కమిషన్ ఇన్ లండన్, ఇండియా హై కమిషన్, లండన్లో ఉండేటటువంటి ఇండియా హై కమిషన్ యొక్క సేఫ్టీ గురించి కూడా వీళ్ళు మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇంతకీ ఏం జరిగిందండి, సెంటర్ రీసెంట్గా ఏం చేసింది, 4 కాంట్రవర్షియల్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో కాంట్రవర్షియల్ ఫార్ములాస్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ కాంట్రవర్షియల్ ఫార్ములాస్కి ఎగెనిస్ట్గా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ప్రొటెస్ట్స్ అనేవి మొదలుపెట్టారు. సో వీళ్ళ తాలూకా ప్రొటెస్ట్కి సంఘీభావం తెలుపుతూ, సొలిడారిటీ అనేది తెలుపుతూ ఫార్మర్స్కి సపోర్ట్గా ఎవరండి నిలిచారు, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉంటారో, డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్స్ కానీ, అర్థమైందా, దాంతోపాటు అదర్ పీపుల్ ఎవరైతే ఉంటారో అదర్ పీపుల్ వీళ్ళ ఫార్మర్స్ సపోర్ట్ చేస్తూ చాలామంది ఇది కూడా చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఏం జరిగింది, లండన్లో ఉన్నటువంటి సిక్కులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి మన తాలూకా ఇండియన్ హై కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ ఆఫీస్ ముందుకెళ్ళి చాలా రాద్ధాంతం చేయడం అనేది జరిగింది. చాలా సివియర్ ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది టు గివ్ ద సపోర్ట్ ఆఫ్ ఫార్మర్స్. ముఖ్యంగా పంజాబ్ అనేటటువంటి ఏరియాలో కదా ఫార్మర్స్ ఎక్కువగా గొడవ పడడం అనేది జరుగుతుంది, ఎక్కువగా ప్రొటెస్ట్ చేయడం అనేది జరుగుతుంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇది చేయడం అనేది జరిగింది. అండ్ ఇష్యూస్ ఆఫ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ వర్ డిస్కస్డ్. మ్యూచువల్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయి, ఇష్యూస్ని వీళ్ళు డిస్కస్ చేయడం అనేది జరిగిందండి. రీసెంట్లీ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ప్రొటెస్టెడ్ అవుట్ సైడ్ ఇండియన్ హై కమిషన్ ఇన్ లండన్. లండన్లో ఉండేటటువంటి ఇండియన్ హై కమిషన్ ఏదైతే ఉంటుందో దాని బయట చాలామంది ప్రో ఖలిస్తానీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇది చేశారు. సో దే ఆర్ యూజింగ్ దీస్ ప్రొటెస్ట్ అండ్ ఫార్మర్ ఇవేవైతే ఉంటాయి వీటిని ఉపయోగించుకొని యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒడిగడుతున్నారు అని చెప్పి మనకు న్యూస్లోకి చెప్పడం అనేది జరిగిందండి. సో ఇంతకీ ఖలిస్తాన్ అంటే ఏంటి, చాలామందికి డౌట్గానే ఉండిపోతుంది.
సో ఈ ఖలిస్తానీ మూమెంట్ గురించి, ఈ ఖలిస్తాన్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అందుకే ఈ ఆర్టికల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, మీకు కొత్తది ఏదో ఒకటి చెప్పాలని. సో జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. దట్ ఈజ్ 1947, 1947లో ఏం జరిగింది? పార్టీషన్. ఇండియా అనేది 2 భాగాలుగా విడిపోయింది. పాకిస్తాన్ అండ్ ఇండియాగా విడిపోవడం అనేది జరిగింది. సో ఈ పార్టీషన్ ఏదైతే ఉంటుందో, ఈ పార్టీషన్ వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎవరు అంటే సిక్కులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నష్టపోయారు. ఎందుకు అంటే వాళ్ళ తాలూకా ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ తాలూకా ట్రెడిషనల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాకిస్తాన్కి వాళ్ళు కోల్పోవడం అనేది జరిగింది. పాకిస్తాన్కి అప్పగించాల్సి రావడం అనేది జరిగింది. సో తర్వాత ఏం జరిగింది? దీనికి అసంతృప్తిగా ఉండేటటువంటి మన సిక్కులు ఎవరైతే ఉన్నారో పంజాబీ సుబా మూమెంట్ ఏదైతే ఉంటుందో అది ఇనిషియేట్ చేయడం అనేది జరిగింది. పంజాబీ సుబా మూమెంట్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ 1955 అండర్ అకాలీదల్ సిక్ డామినేటెడ్ పొలిటికల్ పార్టీ. సో ఈ అకాలీదల్ పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళ అధ్యక్షతన ఈ పంజాబీ సుబా మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? వీళ్ళు ఏం చేస్తున్నారు? పంజాబ్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేయండి ఆన్ ద బేసిస్ ఆఫ్ లింగ్విస్టిక్ లైన్స్. సో లింగ్విస్టిక్ లైన్స్ ప్రకారం ఆన్ ద రీఆర్గనైజ్ అనేది చేయండి అని చెప్పడం అనేది జరిగింది. సో మన తాలూకా వీళ్ళు మనకి పంజాబీ మాట్లాడే వాళ్ళందరికీ ఒక సెపరేట్ స్టేట్ ఇవ్వండి, హిందీ మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక సెపరేట్ స్టేట్స్ అనేవి ఇవ్వండి అని వీళ్ళు చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో ఈ తాలూకు డిమాండ్ ఏదైతే ఉంటుందో, ఈ డివిజన్ ఏదైతే ఉంటుందో దానివల్ల కమ్యూనల్ రియాట్స్ ఏవైతే ఉన్నాయో పెరిగినాయి. సిక్కులకి, దాంతోపాటు హిందువులు ఎవరైతే ఉన్నారో హిందువులకి చాలా ఇదవ్వడం అనేది జరిగిందండి. అర్థమైందా? తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్కి ముందు ఎవరైతే ఉన్నారో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేది ఏర్పడడం అనేది జరిగింది. వాళ్ళు అకాలీదళ్ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టివేశారు. పంజాబ్ని విడదీయాలి అనేటటువంటి వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇదవ్వడం అనేది జరిగిందండి. తర్వాత ఏంటి స్టార్ట్ అయింది? ఖలిస్తాన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఖలిస్తాన్ మూమెంట్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఈ ఖలిస్తాన్ మూమెంట్ తర్వాత మనకి పంజాబ్ ఏమైంది? 3 ముక్కలు అవ్వడం అనేది జరిగింది. ఎలా అండి 3 ముక్కలైంది? 1 పంజాబ్, 2 హిమాచల్ ప్రదేశ్, 3 హర్యానా. అప్పటి పంజాబ్ ఇలా 3 ముక్కలు అవ్వడం అనేది జరిగిందండి. అండ్ వాటర్ షేరింగ్, రవి, బియాస్ అండ్ సట్లెజ్ రివర్స్ ఏవైతే ఉంటాయో వాటి వాటర్ షేరింగ్ మధ్య కూడా వీటి మధ్య డిస్ప్యూట్ అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఖలిస్తాన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఖలిస్తాన్ మూమెంట్ తాలూకా మెయిన్ ఇదేంటి? వీళ్ళు ఇండియా నుంచి సెపరేట్ అయిపోవాలని కోరుకున్నారు. సెపరేట్ స్టేట్. ద ఖలిస్తాన్ మూమెంట్ ఈజ్ ఎ సిక్ నేషనలిస్ట్ మూమెంట్ అండి. సిక్కులకంటూ ఒక దేశం కావాలి అనేటటువంటి డిమాండ్తో వీళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ సిక్ నేషనలిస్ట్ మూమెంట్. సో దే వాంట్ టు క్రియేట్ అన్ ఇండిపెండెంట్ స్టేట్ ఫర్ సిక్ పీపుల్. సో సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సిక్ పీపుల్కి ఒక సెపరేట్ కంట్రీ కావాలని అనుకున్నారు. కానీ ఈ లక్ష్య సాధన ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఆర్మ్డ్ స్ట్రగుల్స్. సో మనకి వెపన్స్ ఏవైతే ఉంటాయో వెపన్స్ని వైలెన్స్ సృష్టించి వీళ్ళు ఇది చేయాలని అనుకోవడం అనేది జరిగిందండి. కానీ తర్వాత మనకి ఎప్పుడైతే ఆపరేషన్ బ్లూ స్టార్ ఏదైతే స్టార్ట్ చేసిందో మన తాలూకు ఇండియన్ గవర్నమెంట్, ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా మన ఖలిస్తాన్ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఖలిస్తాన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్గా ఇదవ్వడం అనేది జరిగింది. ఖలిస్తాన్ మూమెంట్ని లీడ్ చేసినటువంటి మన తాలూకా వ్యక్తి భింద్రావాలే ఎవరైతే ఉంటారో ఈయన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈయన్ని మర్డర్ చేయడం కూడా జరగడం అనేది జరిగింది. సో ఆపరేషన్ బ్లూ స్టార్ ఏదైతే ఉంటుందో అది సక్సెస్ అవ్వడం వల్ల మన తాలూకా ఖలిస్తాన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒక ఎండ్లోకి రావడం అనేది జరిగిందండి. అండ్ ప్రజెంట్ స్టేట్లో ఖలిస్తాన్ మూమెంట్ ఇదే డార్మెంట్ మూమెంట్. అంటే ప్రజెంట్ పెద్దగా లేదు, బట్ కానీ కెనడాలో ఉండేటటువంటి సిక్స్, యూకేలో ఉండేటటువంటి సిక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇంకా ఖలిస్తాన్ మూమెంట్ అనేది కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి కానీ ఇండియాలో మాత్రం ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ అనేవి లేవండి. యూకేలోని, యూఎస్ఏలోని, కెనడాలో మాత్రమే ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. సో మీకు పీడిఎఫ్ కావాలంటే చక్కగా ఇదవ్వండి. డైలీ పిఐబి అనాలిసిస్ కావాలన్నా మీరు జాయిన్ అవ్వచ్చు. దాంతోపాటు ఒకవేళ మీకు ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ ప్రీమియం కంటెంట్ కావాలన్నా మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్, ఈ మంత్ నుంచి యోజన లేదా కురుక్షేత్ర ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని మనం ఇది చేయడం అనేది జరుగుతుంది, అనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ అనేవి మీకు కాంప్రహెన్సివ్గా అయిపోతుంది. ఎవ్రీడే మీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. యూపీఎస్సీలో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు కరెంట్ అఫైర్స్ నుంచే రావడం అనేది జరుగుతుంది. వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ట్రై టు జాయిన్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఫీజు ఎంతండి అంటే కేవలం 10,000 రూపాయలు.
రూపాయలు ఒకసారి మీరు కట్టక్కర్లేదు, నెలకి 2000 చొప్పున చక్కగా మీరు కట్టుకోవచ్చు హ్యాపీగా. లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, సో ఆలోచించి జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా అయితే వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. ఐ హోప్ ఈరోజు హిందూ అనాలిసిస్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో దానిలో కలుసుకుందాం. ఫ్రమ్ టుమారో బిఫోర్ 10 AM మీకు హిందూ అనాలిసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. సురేష్ సార్ ఎడిటోరియల్తో పాటే కాంప్రహెన్సివ్ హిందూ అనాలిసిస్ కూడా వస్తుంది. స్టేట్ ట్యూన్, చక్కగా రేపటి నుంచి చూడండి, కన్ఫామ్గా వస్తుంది పక్కాగా. ఓకేనా, పిఏబి అనాలిసిస్ రెండూ వచ్చేస్తాయండి. సో ఎవ్రీడే ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. రైట్, సో యా, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అమ్మా. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.